హలో ఫోక్స్, ఈరోజు అయితే మనకు ఫ్లిప్కార్ట్ నుండి వివో ఫోన్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో ఫ్లిప్కార్ట్ నుండి వివో ఫోన్ అయితే మనకు వాళ్ళు ఏం చేశారంటే అన్బాక్సింగ్ ఓపెన్ బాక్స్ అనేది మనకు ఇక్కడ ఇచ్చారు అన్నట్టు. వాళ్ళు ఓపెన్ చేసి మనకు చూపించారు అన్నట్టు. సో మనకైతే ఓపెన్ చేసి చూపించారు ఇక్కడ. సో గ్యాస్ బాక్స్ ఖాళీ ఉంది. వివో T2X 5G. సో బాగుంది. అయితే ఈరోజే వచ్చింది, ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ వాళ్ళు ఏం చేశారంటే ఓపెన్ బాక్స్ మనకి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తే మనకి ఇది ఓపెన్ బాక్స్ అని చెప్పారు. వాళ్ళు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వాళ్ళు ఓపెన్ చేసి మనకి ఇక్కడ ఫోటో దించుకొని వెళ్ళిండ్రు అన్నట్టు. సో మనకి ఓపెన్ చేసి పెట్టారంటే, సో మనకు అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటే వాళ్ళే ఓపెన్ చేసేసారన్నమాట. సో మనమైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాము. సో వాళ్ళు ఓపెన్ చేశారు కాబట్టి ఎలాగో మనం చేసేద్దాం అన్నట్టు. సో వివో అయితే బాగుంది. ఫ్యూచర్స్ దీన్ని ఎలా ఉందంటే చాలా బాగుంది. సో దీని ఫ్యూచర్స్ అయితే చెప్తాను. సో అన్బాక్సింగ్ అయితే వాళ్ళైతే తీసేశారు. సో నాకైతే గట్టిగా ఉంది, గట్టిగా ఉంది గైస్. ఓ మై గాడ్, లెట్స్ సి. వివో యాక్చువల్లీ వాళ్ళు మొత్తం ప్యాక్ చేసి పెట్టించిండ్రు. వాళ్ళు ఇట్లా డిఫరెంట్గా బాగుంది, చాలా బాగుంది. ఫోన్ అయితే బాగా స్మూత్గా ఉంది. ఎంత ఉందో వెయిట్ అయితే తెలియదు. సో వెయిట్ అయితే నేను చేయలేదు, వాళ్ళైతే చెప్పారు కాబట్టి వెయిట్ అయితే చేయలేను. కెమెరా క్వాలిటీ అయితే ఎలా ఉందో చూడాలి, నేను చూద్దాం. కెమెరా క్వాలిటీ మీకు చెక్ చేసి చెప్తాను అన్నట్టు. సో ఇందులో ఇంకా మనకు ఏమొచ్చాయనేది యాక్సెసరీస్ ఏమొచ్చాయితే చూసుకుందాం. సో ఇవి అయితే వచ్చాయి మనకైతే. ఇవన్నీ వచ్చాయి. V2312 క్విక్ స్టార్ట్ గైడ్ అని వచ్చింది. సో దీని గురించి అయితే మనం పక్కన చూసుకుందాం. వివో గురించి అయితే వచ్చింది. సో ఇవన్నీ మొత్తం అయితే వచ్చినాయి. ఒకటి ఛార్జర్ వచ్చింది, కిట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది స్టిక్కర్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఛార్జర్ బాగానే ఉంది. ఎంత వాట్స్ అంటే వాట్స్ ఏం లేదు దీనికి. సో లాస్ట్ ఫైనల్ మనకు ఒకటి సిమ్ ఓపెన్ చేసి ఇది ఒకటి ఇచ్చింది అన్నమాట. బాక్స్లో అయితే ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. ఓకే, మన ఛార్జర్ అయితే పెట్టేద్దాం అన్నట్టు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫోన్ ఎలా ఉంది అనేది చూద్దాం అన్నట్టు. సో స్విచ్ ఆఫ్ అయింది అనుకుంటుంది. వావ్, వివో 5G ఆండ్రాయిడ్ బాగుంది. లుకింగ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్ అయితే స్మూత్గా ఉంది. మనకు ఇంకో ఆండ్రాయిడ్ ఫోన్ కావాలనేసి చిన్న యూజ్ చేయడానికి అనేసి నేను తెప్పించాను అనమాట. లుకింగ్ అయితే బాగుంది. సో ఇవన్నీ సెట్టింగ్స్ తడుతుంది. సో నేనైతే సెట్టింగ్స్ అయితే ఓకే చేస్తానంటూ గాయస్. మనకైతే ఫోన్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకైతే. సో మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చాలా లైట్ వెయిట్గా ఉంది. మనకు వెయిట్ ఎంత ఉందని చెప్తున్నారంటే ఇక్కడ. సో ఇదైతే ఫ్రీగా ఇచ్చారు. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఫోన్ వెయిట్ ఎంత ఉందంటే బాడీ వెయిట్ వచ్చి 1.16 అంట. 1.16 వెయిట్ బాడీ వచ్చేసి. దీని కెమెరా క్వాలిటీ ఎలా ఉంది అయితే ఫీచర్స్ అయితే బాడీ స్క్రీన్ అయితే బాగుంది డిఫరెంట్గా. కెమెరా క్వాలిటీ అయితే ఎలా ఉంది అనేది కంపల్సరీ అయితే చెక్ చేసి చెప్తానట్టు. సో ఓకే, కెమెరా క్వాలిటీ అయితే అంతేం నచ్చలేదు నాకైతే. సో మనకైతే జస్ట్ టెంపరవరీ అయితే తెప్పించామన్నట్టు. సో ఇక్కడైతే చూడండి, ఈ యాంగిల్ అయితే మనమైతే తీస్తున్నాం అన్నట్టు. సో బాగుంది అనుకుంటున్నా. ఇక్కడ సన్ అయితే మనకైతే డిస్ప్లే అవుతుంది ఇక్కడ బ్యాక్ సైడ్. మనకైతే క్వాలిటీ ఎలా ఉంది మీకు చూడండి, నాకైతే కామెంట్ చేయండి. సో అన్బాక్సింగ్ అయితే చేసాము. కెమెరా క్వాలిటీ ఎలా ఉంది అనేది సో చూద్దాం. ఇది బ్యాక్ కెమెరా. ఫ్రంట్ కెమెరా అయితే మనకు చూద్దాం ఫ్రంట్ కెమెరా ఎలా ఉందో. ఓకే, సో ఇటు సైడ్ చూడండి, సన్లైట్ అటు సైడ్ ఉంది. ఇటు సైడ్ మనకు బ్రైట్నెస్ అనేది ఇక్కడ కొద్దిగా ఎక్కువ వస్తుంది అన్నట్టు. సో బ్రైట్నెస్ ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ క్లాట్ అనేది డిస్ప్లే కొద్దిగా బ్రైట్నెస్ ఎక్కువ అనిపిస్తుంది అన్నట్టు. సో అటు సైడ్ అయితే కొద్దిగా సన్లైట్ ఉంది కదా, కొద్దిగా డార్క్ అనిపించి ఇక్కడైతే సన్లైట్ ఎక్కువ ఉంది కదా, బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఓకే, ఫ్రంట్ కెమెరా ఇక్కడ చూడండి, ఫ్రంట్ కెమెరా. సో ఫ్రంట్ కెమెరా అయితే మనము షూటింగ్ తీస్తున్నాం అన్నట్టు. వన్స్ ఇలా అయితే అప్ చేస్తానట్టు చూడండి. అయితే బైక్ అయితే ఇక్కడ ఉంది. యాక్చువల్లీ అయితే ఇట్లా చేస్తున్నాం అన్నట్టు. సో ఫ్రంట్ కెమెరా అయితే
అంతే నాకు బాగా 8 MP కెమెరా, ఫ్రంట్ కెమెరా. సో మనకైతే ఇక సన్‌లైట్ ఇక్కడ చూపిస్తాను. సన్‌లైట్ కూడా ఇప్పుడు చూపిస్తలేదు. ఓకే. బాగానే ఉంది. ఓవరాల్ బాగుంది కెమెరా అయితే. ఫ్రంట్ కెమెరా అయితే. బ్యాక్ కెమెరా మీకు ఇందాక చూపించాను కదా! ఇది ఫ్రంట్ కెమెరా అన్నట్టు. వన్స్ మీరు ఇట్లా డిఫరెంట్ యాంగిల్ తీసుకుంటున్నాం అన్నట్టు. సో ఇట్లయితే ఓకే. బాగుంది. యాక్చువల్‌గా ఓవరాల్ అయితే బాగుంది. సో తక్కువ బడ్జెట్‌లో అయితే మనకు బాగుందనుకుంటా.